ఇండస్ట్రీలో ఇండియన్ ఇండస్ట్రీలో ఒకరు సినిమా తీస్తున్నారు లేదా సినిమా స్టార్ట్ చేస్తున్నారు లేదా సినిమా గురించి ఆలోచిస్తున్నారు అంటే అంతా అటు తిరిగి చూస్తారు. అంతా అంటే ఇందులో ఇండస్ట్రీలు ఉంటాయి, మీడియా ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కామన్ సినిమా పిచ్చున్న ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఆలోచిస్తారు. అంతెందుకు సినిమా ఇండస్ట్రీలో నిజంగా హిట్ ని హిట్ అని ఫ్లాప్ ని ఫ్లాప్ అని ధైర్యంగా లేదంటే సినిమా ఎందుకు తీశారంటే నాకు పిచ్చెక్కి తీశాను, నాకు కోపం వచ్చి తీశాను, ఇలాంటి డైలాగ్స్ తో ఇంప్రెస్ చేయడం కాదు, సెన్సేషన్ క్రియేట్ చేసే ఒక డైరెక్టర్ తో ఈరోజు మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. ఒక సెన్సేషన్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ. హలో సార్. తుదిలేనిది సమరం, తెల్లవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనేవో సైన్యం. ఇది రాజకీయ మహాభారతం, ప్రాణాలకి చట విలువ శూన్యం. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. అసలు రక్త చరిత్ర అని ఎందుకు తీయాలనిపించింది? ఆ స్టోరీలో ఉన్న పవర్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్. అంటే దాంట్లో ఉన్న డ్రామాటిక్ కోషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎమోషనల్ డెప్త్ అవ్వచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న ఒక డైనమిజం అవ్వచ్చు. అంటే నేను ఐఎమ్ వెరీ యావిడ్ రీడర్ ఆఫ్ ఫిక్షన్. నేను ఎంతోమంది బయోపిక్ స్టడీ చేశాను, కానీ రక్త చరిత్రలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి మధ్యలో ఉన్న డ్రామా నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్. మహాభారతాన్ని పోల్చారు. మహాభారతం కన్నా కూడా గొప్ప సినిమా ఇది అని చెప్పారు. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చింది మహాభారతం? అంటే ఇప్పుడు నేను మహాభారతం చదివినప్పుడు నాకు ఒక పర్టికులర్ ఎమోషన్ వచ్చింది అనుకోండి. దాంట్లో ఉన్న రిచ్నెస్ ఆఫ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు. నేను ఇది విన్నప్పుడు దానికన్నా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. సో నా పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ అ బెటర్ స్టోరీ దెన్ మహాభారత్. ఓకే, అందుకనే ఐ సెడ్ దట్. ప్రతీకారమే పరమపద సోపానం. నాకు తెలిసి మహాభారతంలో ఎక్కడ ఎవరు రాయలేదు ఇలా. రామ్ గోపాల్ వర్మ రాశారు. ఇప్పుడు మహాభారతం అనేది ఎవరు కోట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతం అనేది నేను చిన్నప్పుడు బాల బొమ్మల భారతం చదివాను, లేకపోతే మా నాన్నమ్మ ఎవరు చెప్పారు, లేకపోతే కొన్ని వందల వర్షన్స్ ఉంటాయి. ఏ వర్షన్ నాకు గుర్తులేదు, కానీ ఇది నేను విన్నాను ఇది మహాభారతంలో. సో పాయింట్ ఏంటంటే అది మీరు ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ ఉన్న ఒక కాపీ లేనప్పుడు, ఇప్పుడు మొత్తం మహాభారతం మీరు చూసుకుంటే దాంట్లో లాయల్టీస్ అవ్వచ్చు, బిట్రియల్స్ అవ్వచ్చు, లేకపోతే వన్ అప్ మెన్షిప్ అవ్వచ్చు, రివెంజ్ కోసం పగ తీర్చుకోవటానికి చేసిన భీష్ముడు కీచకుడి మీద, లేకపోతే ఎన్నో రకాల సబ్ ప్లాట్స్ ఉంటాయి పగల మీద. సో ఆ సేమ్ ఎమోషన్స్ రక్త చరిత్రలో అవుతుంది. సో ఇప్పుడు ఆ దాంట్లోంచి నేను ఆ లైన్ ఒక సిమిలారిటీ ఉంది కాబట్టి రెండు ఎమోషన్స్లో ఐ జస్ట్ వాంటెడ్ టు జాయిన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. గాడ్ ఫాదర్ అంటే మీకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే. సో ఆ రేంజ్ లో సినిమా తీయాలని మీరు అనుకుంటారు. సో రక్త చరిత్ర ఆ రేంజ్ లో తీశాను, ఎస్ గాడ్ ఫాదర్ లాంటి సినిమా తీశాను ఫీల్ అవుతుంది. రక్త చరిత్ర సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ అ ఫార్ సుపీరియర్ థింగ్ టు గాడ్ ఫాదర్ అని. అంటే అది సబ్జెక్ట్ మ్యాటర్, నేను రాయలేదు, అది నిజ జీవితంలో జరిగిన కథని నేను తీసుకుని నేను కేవలం ఎంత చెడగొట్టకుండా తీయగలిగిన అన్నది ఒకటే నా గొప్పతనం ఉంటుంది. యూనో, ఎంత తక్కువ చెడగొడితే అంత గొప్ప సినిమా అవుతుందని నా ఫీలింగ్. కథ పరంగా ఇట్ ఈస్ ఫార్ సుపీరియర్ టు గాడ్ ఫాదర్. సో దాని తర్వాత ఎంత బాగా నేను దాన్ని క్యాప్చర్ చేసిన అనేది ఆడియన్స్ చెప్పాలి, కానీ ఐ కాంట్ సే దట్. ఒక్కొక్కడి ఒంట్లో కత్తి దింపుతా. నీ గురించి చాలా విన్నాను. గన్ పవర్ కంటే ఎప్పటికీ పొలిటికల్ పవరే ఎక్కువ. ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నా. రక్త చరిత్రలో పరిటాల రవి క్యారెక్టర్ ఉంది, మద్దెల చెరువు సూరి క్యారెక్టర్ ఉంది, అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఉంది. సో ఈ మూడు క్యారెక్టర్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళ నుంచి అంటే వీళ్ళని రియల్ గా ఎలా ఉన్నది అలా చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వాళ్ళ అభిమానుల్లో కాస్త వాళ్ళ నుంచి ఫేస్ చేయాల్సి రావచ్చు. మీకు దానికి రెడీ అయి తీసారు.
ఇప్పుడు పాయింట్ ఫ్యాన్స్ అనేది బిలీవర్స్ ఉంటుంది. ఎనీ గ్రేట్ మ్యాన్కి కొంతమంది ఒక సెక్టర్ వాళ్ళ నంబర్ ఏదైనా కావచ్చు. నేను వాళ్ళ కోసం లేకపోతే వాళ్ళకి ఎగెయిన్స్ట్గా కానీ తీసే ఉద్దేశం కాదు నాకు. నేను ఒక అవుట్ సైడర్గా నేను విన్న కథని ఎంత బాగా తీయాలి, అది నా ఒక ఫిల్మ్ మేకర్ అనే అతను ఇస్ లైక్ ఈజ్ నారెట్ ఈజ్ స్టోరీ టెల్లర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో నాకు అర్థమైనంత మేరకి నాకు వచ్చిన అండర్స్టాండింగ్ మేరకు నేను సినిమా తీస్తాను, కానీ ఒక పర్టిక్యులర్ పీపుల్ కోసం అగెయిన్స్ట్ గాను ఫర్ గాను తీయలేదు. సో ద ఫ్యాన్స్ ఆర్ ఎ నాన్ ఇష్యూ ఫర్ మీ. ది ఇష్యూ ఫర్ మీ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద స్టోరీ. ఏనుగు తొక్కితే చీమ చావదు, నలిపి నలిపి చంపాలి అని చెప్పి ఎన్టీఆర్ ని పోర్ట్రే చేస్తుంది అనుకుందాం. ఆ క్యారెక్టర్తో చెప్పించారు. సో ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కానీ, ఎందుకంటే ఆయన దేవుడుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రంలో. ఆయన ఇలాంటి డైలాగ్ అనుంటారా లేదా అని పక్కన పెడితే ఖచ్చితంగా దాన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది కదా. అని ఇప్పుడు పాయింట్, ఇప్పుడు నేనేమైనా యథార్థ కథ నుంచి ఆధారపడిన కల్పిత కథ అని చెప్తున్నాను. ఎన్టీఆర్ యథార్థం, శత్రుఘ్న సిన్హా కల్పితం. సో ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ చెప్పారని నేను చెప్పట్లా. సో దాని మూలన ఆయన అలా అనుంటారా, అనుండకపోవచ్చా, అనొచ్చా, అనకపోవచ్చా అనేది అదే అంటున్నా. ఇది కల్పిత కథ బేసిక్గా. సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్, బేస్డ్ ఆన్ అనేది ఇట్ ఈస్ నాట్ వెర్బాటమ్ టు బి టేకెన్ లిటరలీ. శత్రుఘ్న సిన్హా పోషించే క్యారెక్టర్ కల్పితం, ఎన్టీఆర్ గారు ఆధారం అండ్ కల్పితం. దేర్ ఇస్ ఎ లాంగ్ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్. వాడికి సహాయం చేస్తారన్న అనుమానం ఎవరి మీద ఉన్నా సరే చంపేయండి. చావు కదు నేను భయపడేది, వాడిని చంపకుండా చస్తానని భయపడుతున్నాను. ఇప్పుడేం చేయడం? అండ్ ఇందులో సాంగ్ గురించి కూడా మీరు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారని చెప్పి ఒక సాంగ్ గురించి ఉంది. న్యూటన్ థర్డ్ లాని పోర్ట్రే చేస్తూ సాంగ్. అండ్ సేమ్ అదే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. రక్త చరిత్ర సినిమా తీసిన తర్వాత ఎలాంటి ప్రతిచర్య వస్తుందని మీరు అనుకుంటున్నారు? చర్య మీరు చేశారు. ఇప్పుడు చర్య చేస్తుంటే ఎవరికి ప్రతిచర్య గురించి తెలియదండి. ప్రతిచర్యని మించి ఊహించి ప్రయోగం చేసినప్పుడు అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇస్ డిజైన్ టు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అది ప్రతిచర్య అని అనుకుంటే, నా ఉద్దేశంలో ఇప్పుడు నా ఇంటెన్షన్లో అంటే న్యూట్రల్ అనేది నేను ఒక సేఫ్టీ సైడ్ చేయడానికి న్యూట్రల్గా చేయట్లేదు. నా స్ట్రాంగ్ బిలీఫ్ లైఫ్లో ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళని ఉండరు. వాళ్ళందరూ వాళ్ళకున్న పరిస్థితులు బట్టి ది రైజ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ది టేక్ డెసిషన్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ టైం. అది మీరు రిట్రాస్పెక్టివ్లో అది బ్యాడ్గా అనిపించవచ్చు, గుడ్గా అనిపించవచ్చు, డిపెండ్స్ ఆన్ విక్టిమ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే కన్సర్న్ పార్టీస్ అవ్వచ్చు, యూనో. సో నేను ఒక న్యూట్రల్గా ఇప్పుడు ఫలానా మనిషిని చంపాడంటే ఏ పరిస్థితి మనం ఈ డెసిషన్ తీసుకున్నాడు, దాని తర్వాత అతను ఎట్లా ఫీల్ అయ్యాడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనేది ఒక ఆబ్జెక్టివ్గా నేను చూపెట్టడానికి చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐ థింక్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ ఎ కంపెనీ ఆర్ ఎ సత్య ఇస్ ఎగ్జాక్ట్లీ దట్. అపురూపం, అమోఘం, అద్వితీయం, అద్భుతం. శనివారం రాత్రి 8:30 గంటలకు. ఇప్పుడు ప్రతి విప్రో స్మార్ట్ లైట్ సిఎస్ఎల్ తో ఒక సంతూర్ సబ్బు ఉచితం. విప్రో స్మార్ట్ లైట్, మీ ఇంటి సేవింగ్స్ అకౌంట్. త్వరపడండి. హైటెక్ సిటీ హైలైట్స్, భాగ్యనగర్ అప్డేట్, సిటీ టాప్ న్యూస్ తో హైదరాబాద్ టాప్ 10, జిల్లాల సమాచారం, రాష్ట్ర వ్యాప్త విశేషాల సమాహారం. క్లుప్తంగా మీకోసం రీజనల్ టాప్ 10, లైఫ్ స్టైల్ కబుర్లు, వెండితెర కహానీలు, ఎంటర్టైన్మెంట్ టాప్ 10, 24 గంటలు ఎన్నో పరిణామాలు, అరగంటలో అన్ని వార్తలు. న్యూస్ టాప్ 10 ప్రతిరోజు రాత్రి 8:30 ఉదయం 9 గంటలకు. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు రావుఫిన్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రావుఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. హేవర్డ్స్ 5000 సోడా. హేవర్డ్స్ ఉంటే దృఢ సంకల్పం. ఇప్పుడు ప్రతి విప్రో స్మార్ట్ లైట్ సిఎఫ్ఎల్ తో ఒక సంతూర్ సబ్బు ఉచితం. విప్రో స్మార్ట్ లైట్ సిఎఫ్ఎల్ మరియు డిజైన్ యువర్ సాలిటైర్ జ్యువెలరీ at missolitaire.com.
ఫ్యాన్స్ కొందరు లేదంటే అనంతపురంలో ఉన్న కొందరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ హింస మొదలయ్యే అవకాశం ఉంది అని లేదని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. అది స్పెక్యులేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రక్తచేత సినిమా ఏంటో తెలియకుండా, దాని ఉద్దేశం ఏంటో తెలియకుండా, సమ్ టోటల్ ఎఫెక్ట్ సినిమా అయిపోయేటప్పటికి వాళ్ళు ఏం ఫీల్ అవుతారని తెలియదు. ప్రోమోస్ లో హైప్ లేదంటే ఆ పవర్ దానికి అలా కనిపిస్తోంది కదా. కరెక్టే, ప్రతీకారం పరమసోపన నేను ఇన్వెంట్ మహాభారతంలో ఉంది అది. ఇంకోటి ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఫీల్ అయ్యారు. మనం చేసేది మద్దెల్చరి సూరి కేవలం పగ తీర్చుకోవడానికే ఉన్నాను, ఆయన తీర్చుకున్నారా లేదా అనేది వేరే విషయం. మొత్తం ఫ్యాక్షన్ ఫైట్స్లో ఎన్నోసార్లు పగకు కారణం అవుతుంది. 90% ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి రివెంజ్. సో అది నేను కనిపెట్టింది కాదు కదా, నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను రియాలిటీని. సో ఈ కథ విషయానికి వస్తే, ఈ కథ అందరికీ తెలిసింది వేరు, దీని బిహైండ్ ద స్క్రీన్ చాలా జరిగి ఉంటుంది. ఇది కూడా మీరు చూపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఉంటారని మా నమ్మకం, ఎందుకంటే మీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తెలుసు కాబట్టి. సో మీరు ఎలాంటి ఆపరేషన్ చేశారు తెలుసుకోవడం కోసం? ఎవరిని కలిశారు? సునీత, గంగుల భానుమతి, సూరి వీళ్ళు కాకుండా ఇంకెవరిని కలిసారు? నేను ఇప్పుడు ఒక రీసెర్చ్ చేయడానికి మీరు ఒక ఇంట్రెస్టెడ్ పార్టీలో ఉంటారు. అంటే పర్టికులర్ మనిషికి సంబంధించిన మనుషులు ఆల్రెడీ వాళ్ళకి వ్యూ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకున్న ఒక మోటివేషన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి యాక్చువల్గా జరిగింది. సో ఒకటి డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన మనుషులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో కొంతమంది స్టడీ చేసి మొత్తం ఓవరాల్ ఇష్యూని. సో నేను ఇలా రకరకాల వాళ్ళ వ్యూ పాయింట్స్ తీసుకున్నాను. దాంట్లోంచి నేను దాన్ని గ్యాదర్ చేసి ఐ డిరైవ్డ్ ఎ స్టోరీ అవుట్ ఆఫ్ దట్. సో ఆ స్టోరీ నిజమా అని అడిగితే నిజం అనేది ఎవరికి తెలియదు, ఈవెన్ కన్సర్న్ పార్టీస్ కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కన్సర్న్ పార్టీ వచ్చి నాకు చెప్పినా మీకు చెప్పినా ఇట్లా జరిగిందని తను నిజం చెప్తున్నారన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నేను ప్రత్యక్షంగా లేదు, నేను ఉన్నా కూడా నేను నిజం చెప్తున్నాను గ్యారంటీ ఏంటి? సో నిజం అనేదే అసలు బేసిక్లీ దర్ ఇస్ నో మీనింగ్ టు దట్. జరిగిన గొడవ అయితే నిజం, కరెక్ట్. వాళ్ళిద్దరు ఇన్సిడెంట్ నిజం, ఎందుకంటే అది రికార్డెడ్ ఫ్యాక్ట్. అది ఒక మనిషి చచ్చిపోయాడు, చంపబడ్డాడు అనేది నిజం. ఎగ్జాక్ట్లీ ఎవరు చంపారు, ఎవరు వెనకాల ఉన్నారు, ఎందువలన హత్య జరిగింది అనేది ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. ఇట్ కెన్ నెవర్ బి ఫుల్లీ నోన్. సో దీన్ని ప్రేక్షకులు ఎవరు ఆపాదించుకోకూడదు అంటారు, అంటే రియల్ కల్పితం అని చెప్తున్నా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకే నేను కల్పిత కథ అని చెప్పేది అందుకే. సో యూఆర్ నాట్ సపోజ్ టు టేక్ లిటరల్లీ. ఎందుకు నిజంగా తీసుకొచ్చి చెప్తున్నా, నేను ఎవరిని చెప్పడానికి? నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చి ఒక 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసినంత మాత్రాన నాకు 100% కరెక్ట్గా నాకు తెలిసిన ఎట్లా అనుకుంటారు? సో రెండు పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు 2 పార్ట్స్ గా రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? 2 reasons. ఇప్పుడు ఒకటి, నాకు ఇప్పుడు రవి కొన్ని పరిస్థితుల వలన రవి అని ఆయన వచ్చారు బయటికి, అప్పుడప్పుడు ఉన్న పరిస్థితుల వలన. ఆ తర్వాత రవి ఒక పొజిషన్ రీచ్ అయిన తర్వాత ఆయన కొన్ని పరిస్థితులు క్రియేట్ చేశారు. ఆ పరిస్థితుల్లోంచి సూర్య అనే ఒక వ్యక్తి వచ్చారు. ఓకే, సో దీంట్లో అంత స్టోరీ వాళ్ళ మధ్య జరిగింది చెప్పడానికి ఒకటి, ఒక 2.5 hours సినిమా చేయటం అనేది అంత జస్టిఫై చేయడానికి అది ఇంపాసిబుల్. అది సో రెండో పాయింట్, సో యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ టు మేక్ ఎ 4-hour ఫిల్మ్ విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు రిలీజ్, అదొక పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఇద్దరు స్ట్రాంగ్ మనుషులు అంత ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళని చంపుకోవటానికి, ఒక పగబట్టడానికి రీజన్స్ ఉన్నప్పుడు ఒకటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి ఇంకోటి వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే యూనిక్ ఆపర్చునిటీ. ఇలాంటిది సినిమా ఇండస్ట్రీలో చాలా రేర్గా జరుగుతుంది. సో ఐడియా వచ్చి జస్ట్ వాంటెడ్ టు డివైడ్ ఇట్ ఇన్ 2 parts. అంటే రెండు క్యారెక్టర్స్ కి న్యాయం చేయడం కోసం 2 పార్ట్లుగా తీయాల్సి వచ్చింది. న్యాయం చేయడం క్వశ్చన్ కాదు, ఇంటెన్షన్ కాదు, అది జరిగింది. ఇప్పుడు మీరు 10 మంది రూమ్లో కూర్చుంటే మీరు 10 మంది వాళ్ళ విషయాల్లో ఉంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. ఎవడు నేను చెడ్డ పని చేస్తున్నాను అనుకుని చేయడు ఎవరు, ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు నేను మంచి పని చేస్తున్నాను అనుకోండి, కానీ అది వేరే వాళ్ళకి చెడ్డగా అనిపించవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ ఈ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రవి, ఈ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూరి తీసుకుంటున్నాను. నేను న్యూట్రల్గా చూస్తున్నాను. అది మా అమ్మని 2 ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు, మొక్కలైపోయింది. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పక్కని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది తాగి. ఇప్పుడేం చేయడం?
సో మీరు అనంతపురం వెళ్ళారు, సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అందరింటికి వెళ్ళారు. సో అక్కడ మీకు ఎలాంటి స్పందన వినిపించింది? స్పందన ఇన్ ద సెన్స్ మీరు తీస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న అనుచరులు, ఇటుపక్క వీళ్ళ అనుచరులైనా వాళ్ళ అనుచరులైనా, వీళ్ళ దగ్గరికి వెళ్ళారని వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని వీళ్ళకి తెలుసు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు అక్కడ? ఇప్పుడు నా మనసులో నేను ఐఎమ్ వెరీ క్లియర్ అండి. మై ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ఆనెస్ట్. సో నేను వీళ్ళ దగ్గర ఏదో దాచి వాళ్ళ దగ్గరికి వెళ్తే అట్లాంటివి చేసినప్పుడు ఐ విల్ ఫేస్ సిచ్యువేషన్స్. కానీ నేను ఓపెన్గా ఫస్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ క్లియర్ కట్గా నా ఇంటెన్షన్ సినిమా ఎందుకు తీస్తున్నాను అని చెప్పినప్పుడు నేను సునీత గారు ఫ్యామిలీకి మెంబర్స్కి అలాగే చెప్పాను. ఇప్పుడు రవి గారు ఆయన పోయిన తర్వాత అంతమంది లక్షల మంది వస్తారు ఆయన సమాధి చూడటానికి, లేకపోతే ఎలాంటి కావచ్చు, ఆయన పెళ్ళిళ్ళు చేసి ఉండొచ్చు, ఊరు కట్టి ఉండొచ్చు, అది నోబడీ ఈజ్ డినైడ్. కానీ కొంతమంది వ్యక్తులు ఆయన చంపాలనే పగబడ్డారు. వాళ్ళ మోటివేషన్ కరెక్టా కాదా అనేది మీరు డిబేట్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఫీలింగ్ యూ కాంట్ టేక్ ఇట్ అవుట్. సో వాళ్ళు ఏ కారణంతో చేశారో, ఎవరిని వెనకాల ఉన్నారా లేరా, ఇదా అదా అని ఈ ఆస్పెక్ట్స్ ఐ హ్యావ్ టు టచ్ ఇన్ ద ఫిల్మ్ ఎనీ విచ్ వే, యూనో. సో నేను ఇప్పుడు కమ్మ కాదు, నేను రెడ్డి కాదు, నేను తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు. సో నేను ఒక ఫిల్మ్ మేకర్గా నాకు తెలిసింది యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ పాసిబుల్ చెప్పడం అనేది. దాని తర్వాత చూసిన తర్వాత ఇట్లా జరగలేదు అట్లా జరిగిందని ఐఎమ్ షూర్ కాన్స్పిరసీ థియరీస్ అని ఎప్పుడు ఉంటాయి. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎవరు నమ్మి వాళ్ళు నమ్ముతారు. ఒక సినిమాలో చెప్పినంత మాత్రాన, ఒక మీడియాలో వచ్చిన వార్త బట్టి వాళ్ళ ఒపీనియన్ మార్చుకోరు. సో రక్త చరిత్ర ప్రోమోస్ చూసుకుంటే, ప్రోమోస్ లో కన్నుకి కన్ను పన్నుకు పన్ను, డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే మెయిన్ హింసనే టార్గెట్ చేస్తూ కనిపించింది ప్రోమోస్ అన్ని కూడా. రక్త చరిత్ర ఈజ్ ఎ వైలెంట్ ఫిల్మ్, ఐ కాంట్ గివ్ అవే. కానీ ఆ వైలెన్స్ ఎందుకు కాజ్ అయింది అనేది ఒక కోర్ పాయింట్ని టచ్ చేస్తుంది రక్త చరిత్ర. ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ దాని నుంచి. ఇప్పుడు నేను వైలెన్స్ చూపెట్టకూడదు లేకపోతే అదంటే వైలెన్స్ ఇక్కడ ఇంటెన్షన్ అనేది వైలెన్స్ చూపించడమా, లేకపోతే ఇది జరగకుండా ఉండాలని చూపించడమా, లేకపోతే ఇది ఇలా జరిగి ఉండొచ్చు అని చూపించడమా? ఇప్పుడు ఏ థాట్ నుంచి వైలెన్స్ స్టార్ట్ అయిందని హైలైట్ చేయడానికి ఈ ప్రతీకారమే పరం సోపానం, కన్ను కన్ను ఇట్లాంటివి వాడటం జరిగింది. కానీ అది మనిషి థాట్ ప్రాసెస్లోంచి వస్తుంది. కానీ అది మీరు ఓవరాల్గా జూమ్ అవుట్ చేసి ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు మీకు అసలు రీజన్ ఏంటని తెలుస్తుంది. అది మీకు సినిమాలో తెలుస్తుంది. ఓకే. అండ్ ప్రోమోస్లో మీ వాయిస్ ఉంది పర్టికులర్గా మాట్లాడాలి. యాక్చువల్గా నాకు బాగా సూట్ అయింది అనిపించింది, ఎందుకంటే ఆ వేవ్స్, మీ వాయిస్లో ఉన్న వేవ్స్, పీక్స్ అన్ని కూడా బాగా సెట్ అయ్యి అనిపించాయి. ఈ ఐడియా మీకే వచ్చిందా, ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా? ఈ ఐడియా యాక్చువల్గా నాకే వచ్చింది. అంటే నాట్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఎనీథింగ్. నేను చాలా చాలా స్ట్రాంగ్, అంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఒక సబ్జెక్ట్ గురించి ఇంత స్ట్రాంగ్గా ఫీల్ అవ్వలేదు. సో నేను ఆ చెప్పినప్పుడు ఒక వాయిస్లో ఉన్న ఒక టెనర్ నేను 4-5 నేను ట్రై చేసి ఒక బేస్ వాయిస్ కన్వెన్షనల్గా యూజ్ చేసింది. ఎక్కడ అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ నా వాయిస్లో అట్లీస్ట్ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది నేను చెప్పలేను. అందుకని నా వాయిసే యూజ్ చేయడానికి డిసైడ్ చేశాను. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధ భూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధ భూమి అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపడమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. లో దుమ్మురేపిన ధోనీ సేన, 2009లో పాకిస్తాన్ హల్చల్. ఈసారి ఛాంపియన్ ఎవరు? కరీబియన్ దీవుల్లో T20 ధమాకా. వరల్డ్ కప్ స్పెషల్ బులెటిన్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు, తిరిగి ఉదయం 7 గంటలకు. ఇప్పుడు ప్రతి విప్రో స్మార్ట్ లైట్ CSL తో ఒక సంతూర్ ఉచితం. విప్రో స్మార్ట్ లైట్, మీ ఇంటి సేవింగ్స్ అకౌంట్. త్వరపడండి. Gossip, hot couple, photo shoot, hottest videos, hit pair, bombshell, makeover, exposure, movie masala,
ప్రతిరోజు రాత్రి 10:30 తిరిగి మధ్యాహ్నం 1:30 ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు రావుఫిన్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రావుఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం మరియు డిజైన్ యువర్ సెలెక్టెడ్ జ్యువెలరీ at missolitaire.com. క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ తెలుగు వాళ్ళని ఎవరిని పెట్టలేదు అని ఒకరు అంటున్నారు అండమే కాదు అంటున్నారు. తెలుగు వాళ్ళు ఎవరిని తీసుకోలేదు, ఎవరు తెలుగు హీరోలే లేదా, తెలుగు మార్కెట్ కావాలి కానీ తెలుగు వాళ్ళు అక్కర్లేదా అని. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు నా కెరీర్లో తెలుగు, హిందీ, తమిళ్ అట్లా ఆలోచించాను. నేను నా ఫస్ట్ హిందీ ఛాన్స్ వచ్చినప్పుడు నేను నాగార్జునతోనే తీశాను అక్కడ హిందీలో. నేను ఒక యాక్టర్ సూటబిలిటీ ఆఫ్ క్యారెక్టర్ చూస్తాను కానీ అది ఎక్కడ ఏ దేశంలో పుట్టాడు, ఏ భాష మాట్లాడతాడు అనేది నేను ఎప్పుడు కన్సల్ట్ చేయలేదు. ఇప్పుడు పరిటాల రవి క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, సూర్య క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, దాంట్లో ఉన్న డిజైన్ చేసిన క్యారెక్టర్ సూటబిలిటీ బట్టి ఐ డిడ్ మై కాస్టింగ్. ఓకే అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే ఎవరికి తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సూర్యకు ఆఫ్ కోర్స్ కొంచెం తెలుసు, బట్ ప్రియమణి, సూర్య ఇద్దరికి, మిగిలిన చాలా మందికి కోట శ్రీనివాసరావు అండ్ మిగిలిన వాళ్ళకి తెలియదు తెలుగు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం కూడా తెలియదు, అనంతపురం గురించి కూడా తెలియదు. వాళ్ళకి ఇదంతా డైజెస్ట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళలో అది కనిపించాలి, పరిటాల రవి కనిపించాలి, సూర్య కనిపించాలి. సో దానికోసం మీరేం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ బోత్ వేస్ ఇట్ ఈస్ రాంగ్ అండి. ఒకటి పరిటాల రవి, సూర్య కనిపించాల్సిన అవసరం నేను చెప్పేది అందుకనే ఇది బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్. అది ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటారా, పరిటాల రవిలాగా వివేకం లేడు, సూర్యలాగా ఉండరు. వాళ్ళు కొన్న ఎమోషనల్ స్టేట్, మెంటల్ స్టేట్ ని రిఫ్లెక్ట్ చేసి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసాం. ఆ క్యారెక్టర్ సూటబిలిటీ అది. ఎస్, ఐ మీన్ క్యారెక్టర్ గురించి. దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఎంతో మంది హిందీ యాక్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ హిందీ అమ్మాయిలు కానీ, హీరోయిన్స్ కానీ, క్యారెక్టర్ యాక్టర్స్, విలన్స్ కానీ చేస్తారు. ఎవెన్చువల్ గా భాష అనేది మన స్టోరీ ఏమవుతుంది అనేది అర్థం అవడానికి వచ్చేది. డబ్బింగ్ అనేది లిప్సింగ్ పోతుంది కాబట్టి ఇట్ ఈస్, బట్ వెరీ షార్ట్ ఇట్ ఇన్ యాక్చువల్ లాంగ్వేజ్ యూనో. దాని తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ ద సూటబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు నాకున్న యాక్టర్స్ రేంజ్లో నాకు తమిళ్లో తెలుసు, తెలుగులో తెలుసు, హిందీలో తెలుసు, మరాఠీ యాక్టర్స్ తెలుసు. దాంట్లో ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్ అని నేను డెసిషన్ తీసుకుంటాను కానీ తనకు భాష వచ్చి ఆ రీజన్ తనకు అవగాహన అంటే అనంతపురం కూడా క్వశ్చన్ కాదు. అనంతపురంలో జరుగుతుంది ఫైన్. అనంతపురంలో కల్చర్ ఏంటి, దాని అక్కడ భోజనం ఎట్లా చేస్తారో అట్లాంటి డీటెయిల్స్లో నేను వెళ్ళట్లా. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు స్టిక్ టు ద మెయిన్ డ్రామా. అనంతపురంలో నివసించే వాళ్ళ జీవిత సరళి ఈజ్ నాట్, రక్తచిత్ర ఈజ్ నాట్ అబౌట్ దట్. ఓకే అండ్ మొద్దుసీను క్యారెక్టర్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అసలు మొద్దుసీను క్యారెక్టర్ ఉందా లేదా ఈ సినిమాలో, ఏమని ఉంది ఈ క్యారెక్టర్ అని? మీరు పాపులర్ క్యారెక్టర్స్ ఈ పర్టికులర్ స్టోరీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు సినిమాలో. ఓకే అండ్ రక్త చరిత్ర ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జాక్ట్ డేట్ ఏమని అనుకున్నారు? ఎగ్జాక్ట్ డేట్ మోస్ట్లీ ఇట్ బి August 11th అండి. ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలకి రక్త చరిత్రకి ఏంటి తేడా? ఒక 2 lines లో మీ భాషలో చెప్పండి. మెయిన్ థింగ్ అట్మాస్ఫియర్ అండి. అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఉన్న, అంటే నిజంగా ఇట్లా జరుగుతుందా, నిజంగా ఇలా ఉంటుంది, మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారు అని ఒక రియలిజం సృష్టించడానికి నేను ట్రై చేశాను. సో దట్ విల్ బి ద యూనిక్లీ ద మోస్ట్ డిఫరెంట్ థింగ్. సెకండ్, ఒక మైండ్ స్టేట్, ఒక కీ ఈవెంట్స్ మనకు తెలుసు, ఎవరినో చంపేశారు లేకపోతే బాంబు పెట్టారా ఇదా అనేది కొన్ని కీ ఇన్సిడెంట్స్, పాయింట్స్ అన్ని తెలుసు. కానీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి రావడానికి ఎవరెవరి వెనకాల ఉన్నారు, వాళ్ళ అజెండాస్ ఏంటి, మోటివ్స్ ఏంటి, నా కాన్స్పిరసీస్ అనర్త్ చేయడానికి ఒక బిహైండ్ ద సీన్స్ ఆఫ్ వాట్ ద యాక్చువల్ ఇన్సిడెంట్ అనేది ఐ థింక్ దట్ విల్ మేక్ ఎ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ దట్. వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర, తుదిలేనిది సమరం, తెల్లవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనేవో సైన్యం, ఇది రాజకీయ మహాభారతం, ప్రాణాలకి చట విలువ శూన్యమే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి?
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ఐడియాస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ లాట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక స్టోరీ వర్కింగ్ ఆన్ సబ్జెక్ట్ ఫర్ దట్. సో దానికి ఎవరైనా అనుకుంటున్నారా? తెలుగులో ఇంకా అసలు తెలుగులో చేద్దామని ఐడియా ఏమైనా ఉందా? అసలు తెలుగు గురించి నా ఆలోచన. ఆ పర్టికులర్ సినిమా ఇఫ్ ఐ వాంట్ మేక్ ఇట్ ఇన్ తెలుగు విల్ డూ ఇట్, కానీ తెలుగు కోసం తీయాలని ఎప్పుడు ఆలోచించాను. కొందరు చరిత్రలు తీశారని చెప్పుకుందాం, బాల్ ఠాకరే, సర్కార్ రాజ్ లేదా ఇప్పుడు ఇలా. మరి మీ చరిత్రను ఏమైనా సినిమాగా తీసి చూపిస్తున్నారా? నా చరిత్ర చాలా బోరింగ్ ఉంటుంది, ఎందుకంటే మాట్లాడుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది. నా చరిత్రలో కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం వచ్చో, లేకపోతే ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉండో, లేకపోతే అలాంటివి ఉంటే ఒక సినిమాటిక్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ నాకు ఎవరితో కాన్ఫ్లిక్ట్ లేదు. సో దట్ ఐ విల్ బి వెరీ బోరింగ్ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే యాక్చువల్ గా మీరు తీసినవి చాలా సినిమాలు కాంట్రవర్సీలు అయ్యాయి. అంటే ఇప్పుడు ఎవరైనా నా సినిమా నచ్చక నన్ను చంపేస్తే అప్పుడు ఒక సినిమా రావచ్చు దాని మీద. అంటే ఇంకా ఆ రేంజ్ కి నేను ఎదగలేదు. దగ్గరలో సినిమా విషయంలో మాట్లాడుకుంటే మీకు సంథింగ్ బెదిరింపు కాల్స్ కూడా నాకేదో జరగాలని మీరు చాలా కోరుకుంటున్నట్టు నా ఫీలింగ్. అలా కాదు, బట్ మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి యథార్థంగా, కల్పితంగా కాదు, యథార్థంగా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ సినిమా టైంలో అన్నది. ఇక్కడ వీళ్ళు బెదిరింపు కాల్స్ చేయరండి, బయట ఎదురుగా వస్తారు. కాల్స్ అనేది బాంబేలో వస్తాయి, ఇక్కడ బెదిరింపు కాల్స్ టెలిఫోన్ అట్లే ఎదురుగా వచ్చారు. అది ఇప్పుడు నేను ఆఫ్ ద రికార్డ్ చెప్పలేను, ఆన్ ద రికార్డ్ చెప్పలేను, సారీ. సో మేము ఊహించుకోగలదు, మీరు ఆన్ ద రికార్డ్ చెప్పలేదు అన్నప్పుడు మేము ఊహించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎవరో బెదిరించే ఉన్నారేమో అని ఊహించుకోమంటారు. ఫ్రీడమ్ మాకే ఇష్టం. ఇంకా అండ్ ఫైనల్ గా రక్త చరిత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత అనంతపురంలో ఫ్యాక్షనిజం తగ్గుతుంది అనుకుంటున్నారా, పెరుగుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? రక్త చరిత్రకి ఫ్యాక్షన్ కనెక్షన్ ఉందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అనంతపురంలో ఇప్పటికీ ఆ రెండు ఫ్యామిలీకి అనుచరులు. అదే అంటున్నాను. ఇప్పుడు దాంట్లో వాళ్ళకి ఒపీనియన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. రక్త చరిత్ర ఈజ్ వన్ మోర్ ఒపీనియన్. సో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ కి దీని వలన ఒక సెపరేట్ విజన్ వస్తుందని నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ఒక ఆబ్జెక్ట్. ఒక థర్డ్ పార్టీ వ్యూ నుంచి మీరు ఇంకోళ్ళు ఎవరెవరు కొట్టుకుంటున్నప్పుడు అతని కోపం ఎందుకు వచ్చింది, ఇతని కోపం ఎందుకు వచ్చింది, ఆ పరిస్థితి అది, ఈ పరిస్థితి ఇది అని ఒక డ్రామాటిక్ వేలో చెప్పబోతాం రక్త చరిత్ర. బట్ దట్ ఐ డోంట్ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ఫ్యానింగ్ దర్ హేట్రెడ్. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు స్పెషల్ గా? ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఈ మూవీకి వెళ్లే ముందు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కి ఇప్పుడు ద ఓన్లీ థింగ్ టు టెల్ ద ఆడియన్స్, రక్త చరిత్ర ఇస్ నో డౌట్ ఎ వైలెంట్ ఫిల్మ్. దీంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు, కామెడీ లేదు. ఇట్ ఈస్ ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్ అండ్ జస్ట్ ఫోకసెస్ ఆన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్. అలాంటి సినిమా నచ్చితే చూడండి, లేకపోతే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. శక్తవర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర, తుదిలేనిది సమరం, తెలవారిన చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనేవో సైన్యం, రాజకీయ మహాభారతం, ప్రాణాలకి చట విలువ. చిచ్చర పిడుగుల విన్యాసాలు, స్టెప్పుల వెనుక సంగతులు, ఆట బిహైండ్ ది షో. మంగళవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 న్యూస్ చెక్ మీకు సహసమర్పిస్తున్న వారు థాయిలాండ్, వన్ డెస్టినేషన్, మెనీ సెన్సేషన్స్.
న్యూస్ చెక్ మీకు సహసమర్పించిన వారు హాయ్లాండ్ వన్ డెస్టినేషన్ మెనీ సెన్సేషన్స్. వర్షంతో భారత్ విండీస్ మ్యాచ్ ఆలస్యం. యుఆర్డై పోర్కు ధోని సేన సిద్ధం. జింబాబ్వే టూర్కు సురేష్ రైనా సారథ్యం. సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి. భారత్ తీర ప్రాంతాలకు ముప్పు లేదు. సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటన. సముద్ర తీర ప్రాంతాల్లో తగ్గని భయం. అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం. వరంగల్ టీడీపీ సమావేశాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్. తెలంగాణ వాదులపై తెలుగు తమ్ముళ్ల దాడి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీకి బెదిరింపు. కిడ్నాప్ చేస్తామన్న ఆల్ ఖైదా. అమృతం కనిపిస్తే తాగేవాళ్లు దేవతలు. దాన్ని దాచి పిల్లలకు పంచేది అమ్మ. ప్రతి చోట తాను ఉండటం వీలు కాదని అమ్మను సృష్టించాడు ఆ భగవంతుడు. అమ్మకు కష్టపడటం తెలుసు, పిల్లల్ని కష్టపట్టడం తెలీదు. ప్రేమకు తొలి చిరునామా అమ్మ, మళ్ళీ చిరునామా కూడా అమ్మే. పేద కుటుంబం కాదు, నిరుపేద కుటుంబం. మెట్ల కింద ఉన్న చిన్న జాగానే నివాసం. భర్త వాచ్మ్యాన్. ఆమె చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. కొడుక్కు డాన్స్ అంటే ప్రాణం. ఆమెకు కొడుకే పంచప్రాణాలు. తాను రెక్కలు ముక్కలు చేసుకుంటూనే బిడ్డకు డాన్స్ నేర్పింది. స్టేట్ సెలబ్రిటీని చేసింది. గణేష్ ఆర్ట్ ఆఫ్ ఫోర్ రియాలిటీ షోతో రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. కాదు జూనియర్ సెలబ్రిటీ. చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసుకుంటూనే గణేష్ ను ఇంత వాణ్ణి చేసింది అతని తల్లి సత్యవతి. తన చుట్టూ మేడల్లో ఉండే పిల్లలు సాధించలేనిది ఈ నిరుపేద పిల్లాడు సాధించాడు. అందుకు కారణం అమ్మే అంటాడు. నాకు ఒకసారి 103 ఫీవర్ వచ్చిందండి. అది ఆటలో చేసిన తర్వాత అప్పుడు అందరు తిట్టారు. అప్పుడు మా మమ్మీ నీకేం కాదు, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయగలవు అని నాకు మంచి చాలా ఎంకరేజ్మెంట్ చేసింది. మా అమ్మకి ఫీవర్ వచ్చినట్టు ఫీల్ అయిపోయి వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్